అంటే ఏ హీరోకైనా సరే మామూలుగా సినిమాల్లో ట్విస్టులు ఇవన్నీ ఉంటాయి. నీకు నిజ జీవితంలో కూడా ఉన్నాయి ట్విస్టులు. జీవితమే సినిమా అనే దానికి యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ నువ్వు. అంటే ఏదో రోజు బయోపిక్ చేయడానికి లేదు చాలా ఇప్పుడన్నా సంవత్సరానికి అసలు జరుగుతాయి. ఏదో రోజు ఆటోమేటిక్ రాసినప్పుడు ఈ పని కొత్తాయి అనుకున్నాను మనసులో. ఐ యూస్ టు మేక్ మై సెల్ఫ్ ఫీల్ బెటర్ దట్. నిన్ను నేను గత 3 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కదా, బట్ నువ్వు పని చేస్తున్నావు, నీ పర్సనల్ లైఫ్ కానీ నీ పని కానీ ఎక్కడ ఆగకుండా రెండిటికి టైం కేటాయించుకుంటూ ఆ ఎంతూజియాజం అక్కడ ఆగిపోకుండా వెళ్తాం. దట్ ఈస్ గ్రేట్. అవన్నీ పక్కన పెడితే మామూలుగా నిజంగా బలెబల మగాడివే వచ్చేస్తుంది నాకు. September 4th బలెబల మగాడివే రిలీజ్ చేశాను ఇప్పుడు. ఓకే 2015. భలే ఉన్నాడే. భలే అనే పదాన్ని యాక్చువల్గా దానికే వాడాలి అనే దీంట్లో అని అనుకునేవాడిని. కానీ అన్ఫార్చునేట్లీ ఈ సినిమా చూశాక నాకు అనిపించింది అనమాట, అరే భలే ఉన్నాడే అని. సరదాగా అందరూ మాట్లాడుకుంటాడు, ఈడేంటి ఇలా ఉన్నాడు అని ఎట్లాగా. అలాంటి దీంట్లో యాక్చువల్గా భలే ఉన్నాడే టైటిల్ చాలా బాగుంటుందని అనిపించింది. అనగానే మనోడి చాలా టైటిల్స్ పంపించాను. ఈ టైటిల్ బాగుంది సార్ సింపుల్గా నన్ను అట్లా వెళ్ళాము ముందుకి. చెప్తాము ఈ సినిమా చేసేటప్పుడు అసలు ఈ కథ నీకేం నచ్చింది, ఈ సినిమా జనాలు ఎందుకు చూడాలి ఫస్ట్, ఇందులో నువ్వు అంటే నువ్వు కమింగ్ బ్యాక్ ఫిల్మ్ అని నువ్వు అనుకుంటున్నావా, అసలు ఏమనుకుంటున్నావు? ఇది నాకు ఇప్పటికీ బాగా కూర్చొని, నేను అప్పుడు హైదరాబాద్లో షూట్ చేస్తుంటే మీరు నాకు అప్పుడు ఫోన్ చేశారు, ఇలాగ ఒక అబ్బాయి ఉన్నాడు. అప్పుడు మీరు నాకు ఫస్ట్ మీరు నాకు పాయింట్ చెప్పారు, తర్వాత అబ్బాయి అన్నాడు తను వచ్చి కలుస్తాడు అంటే, సరే సండే అలా షూట్ లేదు నాకు, శివసాయి వచ్చి కూర్చోబెట్టి ఇలా అనుకుంటున్నా చెప్పాడు. ఇమీడియట్ నెక్స్ట్ సెకండ్ ఐ వాజ్ కన్విన్స్డ్ దట్ ఐ వాంటెడ్ టు. మీరు వెంటనే కన్విన్స్ అయిపోయాను. బికాస్ అంటే మనం స్టోరీ టెలింగ్లో హానెస్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అవునవును. సో అండ్ తను ఏంటంటే ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. అందరినీ ఆఖరికి అంటే పక్కన మనం చచ్చిపోయినా పర్లేదు కానీ తనకు కావాల్సింది మాత్రం తనకు కావాలంతే. అందులో కాంప్రమైజ్ ప్రసక్తి ఉండదు. అంటే డైరెక్టర్కి ఆ కన్విక్షన్ ఉంటేనే అది అది తప్పో రైటో ఫస్ట్ అసలు కాన్ఫిడెంట్గా తీయగలుగుతాడని నేను నమ్ముతాను. ఈ పర్టికులర్లీ ఈ క్యారెక్టరు చాలా మంది చేయడానికి కొంచెం భయపడతారు. అంటే సినిమా జెన్యున్ సినిమానే అదంతా, అది వేరే విషయం. లాస్ట్కి వచ్చేసరికి అవన్నీ మనం చెప్తాం. కానీ రన్నింగ్లో యాక్చువల్గా ఒక అమ్మాయి తన్ని ఇలా చూస్తుంది అనేది అంటే ఇతను అసలు అనేది చాలామంది తీసుకోలేరు ఒక రకంగా. నీకు ఇందులో నచ్చింది ఏంటి అసలు మామూలుగా? అంటే హానెస్ట్లీ సార్ నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు కూడా ఏంటంటే సినిమా చేస్తూ ఉంటే ఫెటీకి వచ్చేస్తుంది. అవును, దగ్గర కొత్తగా ఉండి ఛాలెంజింగ్గా ఉంటే కొంచెం బాగుంటుంది చేయడానికి కూడా. ఎవ్రీడే వెన్ యూ గో ఆన్ సెట్ యూ విల్ హ్యావ్ సమ్ ఛాలెంజ్ టు ఫేస్. సో బాగుంటుంది. నీకు ఎంత క్లారిటీ ఉంటుంది కదా కథల మీద, సినిమాలు అయ్యి. అయినా సరే ఒక్కోసారి కొన్ని ఎందుకు అవి పడిపోతూ ఉంటాయి మనకి మధ్య మధ్యలో. అవి అంతేలే, ఎవరికైనా అంతే, మనకే అంతే, ఎవరికైనా అంతే. కానీ మనం ఎంత పర్టికులర్గా ఉన్నా కొన్ని సిచ్యువేషన్స్ అవి ఆ టైంకి అవి మన చేత చేంజ్ చేస్తే ఒక్కోసారి దూరిన తర్వాత అమ్మ దొరికేసామని తర్వాత రియలైజ్ అంటే కొన్నిసార్లు ఏంటంటే విలేట్ క్యారీడ్ అవి మరీ ఎక్కువ నమ్మేసి కొన్నిసార్లు ఏంటంటే మధ్యలోనే అర్థమైపోద్ది. అవును, కొన్నిసార్లు స్టార్టింగ్లోనే అర్థమైపోద్ది. బట్ వన్స్ ఆర్ ఇంటూ ఇట్ యూ కాంట్ డూ ఎనీథింగ్. అవునవును. ఒక్కోసారి ఎందుకు పాపం తిని లైఫ్లో కరెక్ట్గా పడట్లేదు అనేది నేను చాలాసార్లు నేను రాజా గారు అనుకుంటూ ఉండేవాళ్ళం. అది యాక్చువల్గా నాకు నేను అందుకే రైట్ కథలు నాకు నిన్న అనిల్ సుంకర్ గారు కూడా కరెక్ట్గా పడాల్సింది పడిపోయింది. దగ్గర నుంచి అయినా ఈ భలే ఉన్నాడేతో నీ లైఫ్ మళ్ళీ యువర్ బ్యాక్ టు ఇదని నన్ను అనుకుంటాను. నాకు అది సినిమాస్ చూసిన తర్వాత నాకే అరే మంచి సినిమా, దీన్ని ప్రమోట్ చేయాలి అనే ఫీలింగ్ నాకు పర్సనల్గా వచ్చింది. ఇకపోతే అమ్మాయి మనీషా మామూలుగా ఆయన హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి వీడియోస్ పంపిస్తే చూసిన తర్వాత అరే ఈ అమ్మాయికి యాక్టింగ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నాను. బట్ మామూలుగా ఎవరైనా ఫోర్స్డ్గా హీరోయిన్ చేస్తారు కానీ తన పెర్ఫార్మెన్స్ అది చూసిన తర్వాత నేను నిజంగా షాక్ అయ్యాను. అంటే కష్టపడే విధానం, అంటే డబ్బులు ఉన్నా ఏమున్నా తను కష్టపడాలి, ఇక్కడ బాగా ఇవ్వాలి అనే విధానం నాకు నచ్చింది. ఏం మనీషా నువ్వు అది చేశాననుకుంటున్నావా? ఎస్ ఆఫ్ కోర్స్ చాలా హార్డ్ వర్క్ చేశాను ఆబ్వియస్లీ. బట్
Telugu language, I learned it, and that was the biggest challenge. బట్ నీకు త్వరగానే లాంగ్వేజ్ వచ్చింది, డబ్బింగ్ కూడా చెప్పావు, అది గ్రేట్ అచీవ్మెంట్, అది చిన్న విషయం కాదు. అది యాక్చువల్లీ డబ్బింగ్ చాలా కష్టం ఉంది సార్, బట్ సాయి సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. యా, నాకు చాలా గైడెన్స్ ఇచ్చి చాలా హెల్ప్ చేశారు. సో ఐ నీడ్ టు గివ్ క్రెడిట్ టు సాయి సార్ ఫర్ షూర్. సాయి, నీకు ఎలా అనిపించింది నీ టీం? సార్ ఫస్ట్ మనం మీరు లైన్ చెప్పినప్పుడు లైక్ నరేషన్ ఇచ్చేటప్పుడే ఇట్ వర్క్ ఫర్ హిమ్, అంటే మన రాజుకి బాగా వర్కౌట్ అవుతుంది అని అనిపించిన స్టోరీ సార్. దెన్ మనీషా వచ్చినప్పుడు, మనీషా ఏంటంటే ఈవెన్ దో ఒక కైండ్ ఆఫ్ డైలెక్ట్ ఉంటుంది కానీ తెలుగు నేర్చుకోవాలని చాలా పట్టుబడింది. తెలుగులోనే చెప్తాను, నేను తెలుగులోనే మాట్లాడతాను ఏ ప్రెస్కి పోయినా కానీ అని. సో అంటే కంప్లీట్ ఇప్పుడు మనం సినిమా చూస్తుంటే నాకు కంప్లీట్గా ఒక ఫ్రెష్ కంటెంట్ చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది సార్. ఫ్రెష్ కంటెంట్ అండ్ టోటల్ క్రెడిట్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది సార్. మీరు చూసుంటారు కదా, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి ఫైటింగ్స్ కానీ, వాళ్ళిద్దరు చేసిన ప్రతి గొడవ చాలా బాగుంటుంది. ఈ మధ్య కొన్ని సినిమాల్లో అంటే కాస్టింగ్ వైజ్ కానీ అన్నీ అలాగా, ఈ సినిమాలో వీటి గణేష్ రావటం, వీళ్ళందరూ చాలామంది, అభిరామి రావటం, చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. ఇది మోర్ ఓవర్ ఇలాంటి కంటెంట్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసేలాగా తీయడం అనేది అదో పెద్ద టాస్క్. మామూలుగా ఏంటంటే ఒక్కోసారి కొంచెం ఎడ్జ్ దాటి వెళ్ళిపోయి ఎంటర్టైన్ చేయాలని మనం అనుకుంటూ ఉంటాం. బట్ నాకేంటంటే అది బిగిన్ టు ఎండ్ బాగా సెటిల్డ్గా వచ్చిందని అనుకుంటున్నాను. కాస్టింగ్ వైజ్ కంప్లీట్ క్రెడిట్ మీకు ఇవ్వాలి సార్, ఎందుకంటే అంత నార్మల్గా ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ఇట్, నాకు అది డబ్బులు పెట్టినానికి ఇవ్వాలి. ఎందుకంటే పాపం కిరణ్ గారికి ఆయన ఏదంటే అది ఇచ్చేశారు. డబ్బులు పెట్టినా చాలా మంది చేయరు కదా సార్. ఇప్పుడు సంగీతం గారు మీరు లేకపోతే రారు, నాకు అది చాలా క్లారిటీ ఉంది. సంగీతం గారు, అభిరామి గారు, వీటి గణేష్ గారు, వీళ్ళెవరు కూడా మీరు ఫోన్ చేయకపోతే రారు. అదే అంటే నాకు కూడా ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్కి ఇప్పుడు నా ఫోను నా మాట అది ఇదైతే డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుంది అనే దీంట్లో యాడ్ అయింది సార్. యాడ్ అయింది అంటే నేను చూసుకున్నప్పుడల్లా ఓకే, లైక్ ఆ రోజు ఆ ఫోన్ పోకుండా ఉంటే నేను ఉండేవాడు కాదు. ఇప్పుడు సంగీతం గారు నాకు చాలా కామెంట్స్ చదివాను నేను. సంగీతం గారిని చూడగానే సంగీతం గారు యాక్ట్ చేస్తున్నారు దీంట్లో, నాకు ఫోన్లు కూడా వచ్చాయి, సంగీతం గారు చేస్తున్నారు అన్నప్పుడు ఆ కాస్టింగ్ వైజ్ మనం ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ కాస్టింగ్ వైజ్ ఎవ్రీబడి ఫెల్ లైక్ అరే బాగుంది కాస్టింగ్ అనే ఫీలింగ్లో ఉన్నారు సార్. సంగీత గారు కూడా అంటే ఆయన ఈ సపరేట్ డైరెక్టర్, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. అండ్ ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు ఎవరు చేసి ఉండరు మనకు తెలుసు. ఆయన్ని కలవడం, ఆయనతో కలిసి వర్క్ చేయడం అనేది వన్ ఆఫ్ ది అంటే మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఎనీ సబ్జెక్టు ఆయన డీలింగ్ అసలు అద్భుతంగా ఉండదు. మైకేల్ మదన్ కామరాజ్ కూడా ఆయన అంత గొప్ప టైమింగ్ ఉన్న డైరెక్టర్ అసలు. అంటే 92 years వచ్చి మన సెట్కి వచ్చి ప్రొడక్షన్తో కూర్చొని భోజనం చేస్తారు సార్ ఆయన. అందరితో కూర్చొని భోజనం చేద్దాం, ఇలా సపరేట్గా పెట్టద్దు, ఏమి ఎక్స్ట్రా కోరికలు ఏమీ చేయాలి. అంటే క్యారవాన్లు అన్నీ ఇప్పుడు మనకు వచ్చి అప్పుడే ఉండవు కదా, అందరూ కలిసే చేసేవారు. ఈవెన్ అందుకే ఎప్పుడైనా సరే ఇఫ్ ఎవర్ నేను చాలామంది సీనియర్ యాక్టర్స్ కానీ మన నాగార్జున గారితో పనిచేసినప్పుడు కానీ క్యారవాన్లకు వెళ్ళడం అనే కాన్సెప్ట్ అది ఉండదు సార్. వాళ్ళు సెట్లోనే కూర్చుంటారు. వర్క్షాప్ కండక్ట్ చేశారు ఆయన వీళ్ళిద్దరికి. వర్క్షాప్ రండి మాట్లాడుకుందాం, డైలాగ్ చెప్తున్నారు అని చెప్పి కూర్చోబెట్టి. తెలుగు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి ఇక్కడ? చాలా బాగుంది సార్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఆఫ్ దిస్. నేను చాలా నేర్చుకున్నాను సెట్లోనే యాక్చువల్లీ నా రియల్ తెలుగు నేర్చుకున్నాను. లేదు అంటే ఇది తర్వాత తనకే ఈజీ అవుతుంది వర్క్ చేసేటప్పుడు. అంటే యాక్చువల్లీ ముందే తెలుగు నేర్చుకుంది కదా, సో అది కూడా చాలా హెల్ప్ అయింది. లేదు ఎన్ని పేజీలు డైలాగులు ఇచ్చినా సరే చెప్పేస్తుంది అసలు. మామూలు మేమే షాక్ అవుతున్నాం, అసలు ఇన్ని పేజీల డైలాగులు ఇలా మాట్లాడేస్తుంది. అడుగుతా సార్ 2 days ముందు పంపించండి నాకు స్క్రిప్ట్, నేను ప్రిపేర్ అవ్వాలి అని. ఇంకా బ్యాటింగ్ ఉంటుంది ఆ రోజంతా, సార్ స్క్రిప్ట్ అని పంపిస్తున్నా. స్పామ్ కంప్లీట్గా. కానీ ఒకసారి స్పాట్లో ఇచ్చినా సరే టెన్షన్ పడుతుంది. ఇప్పుడు ఇచ్చారు ఎంత పెద్ద డైలాగులు నేను చెప్పేస్తుంది మళ్ళీ. అవును. మ్యూజిక్ ఎలా వచ్చింది? వెరీ నైస్ సార్. పాటలు మీ చాయిస్లే కదా. అంటే చాయిస్లు అంటే మన అదే కంటెంట్ అలా కుదిరింది. ఎస్ సార్. తను అంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వును శేఖర్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఏముంది మంచి పాట ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటావు. విన్నావు డార్లింగ్ నువ్వు అన్ని? శేఖర్ నేను సాయి కూర్చున్నాం సార్. నాకు ఆర్ఆర్ బాగా చేశాడు అనిపించింది శేఖర్. ఇప్పుడు ఆడాళ్ళకి ఆమడ దూరం సాంగ్ చాలా బాగా వెళ్ళింది సార్.
అండ్ నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య వచ్చిన సెకండ్ సాంగ్ రిలీజ్ చేశాం కదా సార్, ఏమై అది కూడా చాలా బాగుంది. కానీ నా ఫేవరెట్ మాత్రం సోఫియా. సోఫియా ఫస్ట్ చాయిస్, ఫస్ట్ సాంగ్ అదే కంపోజ్ చేసి. అదే కంపోజ్ చేసింది. నీకు నెక్స్ట్ మామూలుగా అంటే నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ నీ స్ట్రెంగ్త్ కదా, అవి చేస్తూ ఉంటే బాగుంటుంది కదా, ఎక్కువ ఎందుకు వేరే దానికి వెళ్ళిపోయావు? అంటే నీ జీవితంలో ఎంటర్టైన్మెంట్ పోయింది ఏంటి? ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ సార్. నిన్న కూడా మాట్లాడుకున్నాం సార్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీ. అంత పొటెన్షియల్ ఎందుకంటే నాతో యాక్చువల్గా ఉయ్యాల జంపల తర్వాత బన్నీ నేను కలిసినప్పుడు అసలు వాడు రాజు తరుణ్ చాలా బాగా చేశాడు కదా గురు అని చెప్పి బన్నీ చెప్పాడు. అసలు ఎంత ఈజీ ఉంది అతనిలో ఇది అని. అంటే నిన్ను దాని తర్వాత చూసేవాళ్ళం కదా, ఈజ్ ఉన్న యాక్టర్స్లో సినిమా చూపిస్తున్నావు కానీ ఎనీ క్యారెక్టరు ఆ ఈజ్ ఉండేదన్నమాట. చాలా తక్కువ మందికి ఆ ఈజ్. నీది ఫస్ట్ నేను షార్ట్ ఫిల్మ్ చూశాను, గుర్తుందా నీకు? అక్కడ శ్రీనగర్ కాలనీ ఆఫీసులో ఉండగా చూశాను. భలే చేసేవాడు. అంటే అక్కడి నుంచి నీ గ్రోత్ చూశాను నేను. మళ్ళీ నాకేంటంటే ఉయ్యాల జంపాల ఇట్లా క్యాజువల్గా మాట్లాడు, అంటే నీ డైలాగులు కామన్ మ్యాన్ నెక్స్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఎందుకని అంత మిస్ అయిందో అనిపించింది. బట్ ఈ సినిమాతో నాకు తెలిసి ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నా. ఇది అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అందులో ఉంటూ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది. ఇందులో ఎవరెవరు నీకు బాగా చేశారు ఇందులో కామెడీన్స్ మొత్తం? హైపరాది సార్, హైపరాది, రచ్చరవి. సెకండ్ హాఫ్లో రచ్చరవి, ఫస్ట్ హాఫ్లో హైపరాది. ఎండ్ సీక్వెన్స్లో సుదర్శన్ వచ్చేసి ఒక 5 minutes దుమ్ముదులపేసి వెళ్ళిపోతాడు. అందరూ ఉన్నారు, శ్రీకాంత్ అయ్యంగారు, వీళ్ళు వాళ్ళు, అసలు వీళ్ళు కృష్ణ భగవాన్ గారు మళ్ళీ ఆయన తీసుకొచ్చారు. ఒక్క ఈ యాక్టర్ లేడంటూ ఇది లేదు. మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కరెక్ట్గా ప్రతి 2 సీన్లకి ఎవరొకరు కొత్త వస్తూ ఇదైంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ఏం కావాలో అది బాగా తీశారనిపించింది. నాగేశ్వర్ అంటే నాకు అని నేను చూశాను కదా, అంటే చిన్న సినిమా ఇలా అని కాకుండా సినిమాకి ఏం కావాలో అది పెట్టుకుంటా. నిజం కిరణ్ గారు ఆయన నిలబడాలి, మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. చిన్న సినిమాలు ఎక్కడ అనిపించదు నిజంగా. అంటే ప్రొడ్యూసర్స్ ప్రతిసారి కూడా ఏం కావాలంటే ఇచ్చారు. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు కూడా చిన్న సినిమా లాగా ఏమి అనిపించట్లేదు. లేదు అది లేదులే. మనకి ట్రైలర్ రోజు నాకు మెసేజ్లు వచ్చినాయి చాలామంది. ఇది నీకు యాక్చువల్లీ హీరోతో ఎలా ఉంది వర్కౌట్? ఎందుకంటే కెమిస్ట్రీ అంటే బయట ఆయన మీద చాలా ఇవి ఉంటాయి కదా, అలాగా సినిమా లోపల కూడా ఏమన్నా ఉంటాయా మామూలుగా? మేము సినిమా చేసేటప్పుడు none of that was there. He was a full clean boy that time. But like no drama. Shower every day. I'm always clean. Sure. But so నాకు చాలా హెల్ప్ చేశాడు, గైడెన్స్ ఇచ్చాడు ఎవ్రీ డే. అండ్ నాకు నేను నర్వస్ ఉంటే కూడా లైక్ హీ వుడ్ కమ్ అండ్ కామ్ మీ డౌన్. ఇట్ వాస్ రియలీ అమేజింగ్ వర్కింగ్ విత్ హిమ్. ఐ థింక్ బెస్ట్ ఫస్ట్ కోస్టార్. థ్యాంక్ యూ. డాన్స్ తను చేసిందా? డాన్స్ బాగానే చేసిందా? నేనా నేర్చుకుంది. ఇంట్రడక్షన్ ఈ డాన్స్ గురించి ఆమెను అడగాలి, నువ్వు అడిగితే చాలా బాగా చేస్తాను. నేను నేర్చుకున్నాను, బట్ మీరు చెప్పాలి ఎలా చేశాను. ఇంట్రడక్షన్ డాన్స్తో ఇంట్రడ్యూస్ చేశాను సార్. చిన్న డాన్స్ బిట్ వేసింది. క్విక్ లెర్నర్, బాగా చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుంది. అంతకుముందు నువ్వు గీతా సుబ్రహ్మణ్యం చేసావు కదా, అరవింద్ గారికి బాగా ఇష్టమైన సిరీస్ ఆహాలో. బట్ ఇప్పుడు నీకు బిగ్ స్కేల్లో స్క్రీన్ మీద సినిమా చూసుకోవాలని మామూలుగా ఓటీటీ డైరెక్టర్ ఎవరికన్నా అది ఉంటుంది. నీకు ఎలా అనిపిస్తుంది? ఎస్ సార్, మై ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఏ ఫీచర్ ఫిల్మ్. లైక్ నేను ఏదైతే అనుకుంటున్నానో లైక్ కొన్ని సంవత్సరాల కల. అవును, అంటే బిగ్ స్క్రీన్ మీద మనది టికెట్ కొనుక్కుని మన సినిమాకి రావాలి ఆడియన్స్, అది వేరే ఉంటుంది కిక్. సార్, నువ్వు హీరోయిన్ అయిపోయావు నువ్వు. సో డ్రీమ్ కమ్ ట్రూ టు ద మ్యాక్స్. ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ బీయింగ్ అ హీరోయిన్, సో వెరీ హ్యాపీ. కన్నడలో కూడా ఏమైనా చేస్తున్నావా? కన్నడలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అక్టోబర్లో. ఒక డార్లింగ్ కృష్ణతో ఒక మూవీ చేస్తున్నాను. ఈ సినిమా ఆడియన్స్ని ఏం చూడాలని రావాలని అనుకుంటున్నారు మీరు మామూలుగా? అంటే ఈ సినిమాలో ఈ స్ట్రెంగ్త్ ఉంటే ఆడియన్స్కి ఇది నచ్చుతుంది అంటే ఇవాళ ఆడియన్స్ చాలా చూజీ అయిపోయారు. ఏ సినిమా అంటే ఆ సినిమాకి రాదు,
రారు. మన నెక్స్ట్ సినిమా బాగుందంటే ఇంకా దానికే వెళ్తూ ఉంటారు. అంటే అన్లెస్ చాలా టికెట్ కాస్ట్ పెరిగిపోయింది, అందరూ అంత ఈజీగా థియేటర్కి రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమా పర్టికులర్లీ రావాలి అని అంటే ఏమి స్ట్రెంత్ ఉందని మీ ఫీలింగ్, గట్ ఫీలింగ్? మనకి ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు ఏంటంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి. థియేటర్లో చూసినప్పుడు ఏమి ఉండవు మనకి. చూస్తున్న 2 గంటలు 2.5 గంటలు కంప్లీట్గా అందులోనే ఉంటాం. మన చుట్టూ ప్రపంచం ఉందని విషయం కూడా మర్చిపోతాం మనం. సో ఎంత మంచి ఎమోషన్, ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా థియేటర్లో చూడాలి. బట్ వాట్ వీ కెన్ అష్యూర్ అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా ఒక 2 hours 15 minutes హ్యాపీగా ఒక మంచి టైం స్పెండ్ చేసినట్టు. అంటే మనది మిక్సింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్. వీ హ్యావ్ ఎ గుడ్ కామెడీ, గుడ్ రొమాన్స్ బిట్వీన్ బ్యూటిఫుల్ కపుల్ అండ్ ఎమోషన్, కంప్లీట్గా ప్యాకేజ్ లాగా ఉంది సార్ సినిమా. సో పండగ రోజు, పండగ తర్వాత ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే 100% ఇస్తాం సార్. అది కాదు తమ్ముడు, ఇప్పుడు మన సినిమాల్లో హీరోస్ శారీ కట్టే సిచ్యువేషను, శారీ కట్టే ఇది చాలా తక్కువ మంది హీరోలకు వస్తుంది. అందులో ఒక లేడీగా హీరోని అసలు సేమ్ అమ్మాయిలాగా ఉన్నాడని యాక్సెప్టెన్సీ ఇచ్చేది కూడా చాలా రేర్గా ఉంటుంది. అంటే కమల్ హాసన్ గారికి, అట్లాగే మన చిత్రం బళ్ళారి విచిత్రంలో నరేష్ గారు, మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా చాలా పర్టికులర్ పీపులే చేయగలుగుతారు. అలాంటి దీంట్లో యాక్చువల్గా నువ్వు మళ్ళీ చీర కట్టావు. నిజంగా నీకు ఎలా అనిపించింది చీర కడితే? సార్ సినిమాలు ఎదురు చీర కడతాను, డైరెక్టర్ నాకు చీర కట్టాడు. నీకు ఒకటి తెలుసా, చీర కట్టిన ఫోటో ఒకటి నాకు పెట్టారు. తక్కువని నిన్ను గుర్తుపట్టడానికి నాకు ఒక 2-3 seconds తీసుకున్నాను. అంటే ఆ బొగ్గల వల్ల, అంత క్యూట్ వల్ల నువ్వు బాగా మ్యాచ్ అయిపోయింది అనిపించింది. కానీ ఒకటి మాత్రం అర్థమైంది సార్ నాకు, ఈసారి ఎప్పుడన్నా సరే ఎవరన్నా అమ్మాయి రెడీ అవ్వడానికి లేట్ అయితే మాత్రం ఏమన్నాను సార్, అర్థం చేసుకుంటా. అసలు సచ్ హ్యూజ్ ప్రాసెస్. చీర కట్టుకొని కాదు రెడీ అవ్వడం అంటున్నారు. చీర కట్టుకోవాలి, తర్వాత కాజల్ పెట్టుకోవాలి, బ్లష్ వేసుకోవాలి, లిప్స్టిక్ పెట్టుకోవాలి. ఎంత ప్రాసెస్ అంటే అది 2-3 hours పట్టిందా బ్రో? 2 hours పెట్టినట్టుంది దానికోసం కంప్లీట్ క్లీన్ చేసి. నిజంగా గర్ల్స్కి అంటే వాళ్ళు సెపరేట్గా కనిపిస్తారు, అది వేరే విషయం. కానీ రెడీ అవటంలోనే ఆ కిక్ ఉంటుంది, ఆ ఎన్హాన్స్ అయ్యేది వాళ్ళు. అందుకే మనకేముంది, షర్టు ప్యాంట్ వేసుకుని వచ్చేస్తాం కింద. అంతే. మన సినిమాకి వస్తే రాజ్ లుక్ కోసం ఫస్ట్ నుంచి బాగా వర్కౌట్ చేశాను సార్. కంప్లీట్గా ఒక వెళ్ళి ఇలా లుక్ మొత్తం తీసేయండి, ఇలా వద్దు, ఇలా ఆల్రెడీ ఉన్నారు చాలా సినిమాల్లో అని చెప్పి ఏదైనా ఫ్రెష్ లుక్ ఉండాలి. అందట్టు చెవిపోగు నుంచి చెవిపోగు. సో లుక్ వైజ్ హీస్ లుక్ సో ఫ్రెష్. మనకి ట్రైలర్కి కూడా అదే ఫీడ్బ్యాక్ వచ్చింది. లైక్ హైపరాది పెట్టారు, ఇంత కాంట్రవర్సీల్లో కూడా మనం అంత ఫ్రెష్గా ఎలా చూపించారన్నా. ఇప్పుడు అంటే నీకు శారీ కట్టుకున్న సీన్ చూసావు తండ్రి? చూసావు, నీకేమనిపించింది? సార్ నాకు ఫుల్ షాక్. నువ్వు హీరోగా, అతను హీరోయిన్ గా యాక్టింగ్ చేస్తే బాగుంటుంది. బట్ చాలా బాగా వచ్చింది, నేను చూసాను. I laughed a lot. It's very nice. నాకు వీటీవీ గణేష్ గారు ప్రతిసారి డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫోన్ చేసి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది సార్ అని అంటుంటారు. ఏమికి డైలాగ్స్ ఏమి ఇది అని ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి చెప్తూ ఉంటారు ఆయన జనరల్గా. ఈ సినిమాలో సోల్ ఉంటే బేసికల్లీ ఏమవుద్దంటే అది అందరికీ రీచ్, అది ఆడియన్స్ చేసే యాక్టర్స్కి వాళ్ళకి ఒక హై వస్తుంది. ఈ క్యారెక్టర్ నాది బాగుంది, ఈ క్యారెక్టర్ ఇది ఉంది అని ఒక హై వస్తుంది. అది ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్గా అది స్క్రీన్ మీదకి ఎన్హాన్స్ అయిపోద్ది. అండ్ వీటీవీ గణేశన్ గారు కూడా ఆయన చేసేటప్పుడు అంటే మామూలుగా షార్ట్ చెప్తే షార్ట్ చేస్తాం కదా, ఆయన చేసిన ప్రతిసారి కూడా మొత్తం మేకప్ మ్యాన్లు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కింద మీద పడి నవ్వుతుండేవారు అనమాట. అంటే ఆయన ఈజ్ ఇన్హెరెంట్లీ ఫనీ. అయినా వాట్ ఎవర్ హీ డస్ ఇట్ విల్ బీ వెరీ ఫనీ అసలు. అవును, ఆయన జనరల్గా బయట మాట్లాడినా మనకు నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. ఊరికినే ఏదో ఒకటి టక్ మన డైలాగ్ వేస్తారు, మనకి ఏమన్నారని అది అర్థమైన తర్వాత ఓహో ఇదే అన్నాడు. ఐ థింక్ ఫస్ట్ డే షూట్లోనే హాస్పిటల్లో షూట్ చేస్తున్నాం, చెమటలు కారిపోతున్నాయి. ఆయనకి కూడా విపరీతం చెమటలు వచ్చేస్తున్నాయి ఆయనకి.
చెమటలు వచ్చేస్తుంటే వేగం సార్ 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 చెమటలు వస్తుంది చూస్తుంటే నాకు లండన్లో ఉండి అలవాటు అయిపోయింది. నేను వెదర్ అంటే సార్ మీరు యూకేలో ఉంటారా అండి? కామెడీ చేస్తున్నాను అయ్యా. అభిరామి గారిని తీసుకొచ్చావు కదా మళ్ళీ, పోతురాజు హీరోయిన్ మనకు తెలిసిన ఆవిడ మళ్ళీ మదర్ క్యారెక్టర్ చేసింది. అంటే జనరల్గా హీరోయిన్స్ మదర్ అవ్వడానికి చాలా ఆలోచిస్తారు. ఆవిడని అలా ఒప్పించడానికి కారణం లైక్ మన స్టోరీ ప్రకారం యంగ్ మదర్ కావాలి సార్. ఓకే. ఆమె అంటే ఆల్మోస్ట్ లైక్ బోత్ ఆర్ సిస్టర్ బ్రదర్ లాగా కనపడాలి. ఆమెకి నేను చెప్పిన మాట అదే, లైక్ మదర్ అంటే మదర్ కాదండి, ఇదే ఒక అక్క తమ్ముడు లాగా ఉండాలి వాళ్ళు, లైక్ యంగ్ మదర్ ఉండాలి అని అన్నప్పుడు ఆమె మొత్తం విని ఓకే అయితే నన్ను మరీ మదర్ని చేస్తున్నారా మీరు అని అన్నది ఫస్ట్. అయితే అప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కన్విన్స్ అయ్యారు సార్. నాకు యాక్చువల్గా మహారాజు సినిమాలో కూడా చూశాను కదా ఆవిడని. ఆవిడ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మంచి మంచి చూజీగా వెళ్తున్నారు ఆవిడ, అంత ఈజీగా చాలా చూజీగా. బట్ మన సినిమాలో కూడా చాలా బాగా చేసింది అనిపించింది ఆవిడ. ఈ సినిమా మాత్రం నా ఉద్దేశం ఏంటంటే చూసిన వాళ్ళు మాత్రం అంటే రాజ్ తరుణ్ సినిమా ఈ రీసెంట్ ఫిలిమ్స్లో లాగా కాకుండా జనరలీ అంటే ఇది ట్రెండీగా ఇవాళ మెయిన్ ఈ సినిమా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి నేను కారణం ఏమనుకున్నానంటే, ఈ చాలామంది అమ్మాయిలకి పెళ్లి చేసుకునే ముందు వాళ్ళు యాక్చువల్గా గబుక్కున్న వీడు ఇంపార్టెంట్ ఏమో అని, అంటే ఎక్కువ మంది ఈ మధ్య సోషల్ మీడియా కానీ ఈ డిస్కషన్ ఎక్కువైపోయింది. అతను ఇలా ఉన్నాడు, పెళ్లి తర్వాత నాకు ఇలా సరిగ్గా కాపురం చేయట్లేదు, ఇలాంటి చాలా కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి. ఇలాంటి దీనిలో మనం రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటున్నామా లేదా అని ముందు టెస్ట్ చేయలేరు, అది మన సాంప్రదాయం కాదు. అలా అని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇదైపోద్దామని వాళ్ళు పడే ఒక రకమైన ఒక పెయిన్ ఉంటుంది. వాళ్ళు బయటికి చెప్పలేరు, పేరెంట్స్తో డిస్కషను, పేరెంట్స్ నమ్మి వెళ్ళిపోవటం, దాని తర్వాత అతను ఏమన్నా తేడా అయిపోతే కొంచెం అక్కడ ఇదవుతారు. ఇవన్నిటిని పెయిన్ని ప్రాపర్గా సినిమాలో తను క్యారీ చేసింది అనిపించింది. ఆ క్యారీ చేసింది కథలో ఆ సోల్ బాగా కూర్చుంది అనిపించింది. సెన్సిటివ్ టాపిక్స్ బెస్ట్ ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయలేదు. అవును, పేరెంట్స్ అంటే ఇట్స్ వెరీ టబూ టాపిక్, అసలు ఇంపాసిబుల్. బట్ బెస్ట్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడలేరు. అంటే ముందు పోనీ అతని సైడ్ నుంచి ఏదన్నా కొంచెం స్పీడ్గా ఉండి, ఈ అమ్మాయి సైడ్ నుంచి స్పీడ్గా ఉంటే ఓహో ఇది ఎంత స్పీడ్గా ఉందని వాళ్ళు ఏమన్నా బ్యాడ్ అనుకుంటారని మళ్ళీ అలా కూడా ఉండలేరు, అలానే అడగలేరు, తెలుసుకోలేరు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది నాకు తెలిసి ప్రజెంట్ సిచ్యువేషన్కి 100% ఒక కరెంట్ అఫైర్ లాగా అది కనెక్ట్ అయిపోద్దని అనేది ఇది ఉంది. అది చాలా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా సెన్సిబుల్గా కామెడీ చేస్తూ, అసలు నీకు శారీ డ్రైపర్ అనేది పెట్టాలని ఎలా అనిపించింది ఇతను? అదే అంటే మన దాని ప్రకారం అతను అమ్మాయిలతో అంత రొమాంటిక్గా ఉండకూడదు కదా సార్, రొమాంటిక్గా ఉండకూడదు, కానీ అమ్మాయిల చుట్టూ ఉంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాం. అప్పుడు నేను ఏ ప్రొఫెషన్ అయితే ఇతను అమ్మాయిల చుట్టూ ఉంటాడు అనుకున్నప్పుడు లేడీస్ టైలర్ ఆల్రెడీ మనకు చూసేస్తున్నాము. సో అప్పుడు నేను కొన్ని ప్రొఫెషన్స్ స్టిక్ చేసుకున్నప్పుడు శారీ డ్రేపర్ అనేది కొత్త ప్రొఫెషన్ సార్. ఉన్నారు ఇప్పుడు 1 or 2 మెంబర్స్ ఉన్నారు, లైక్ చెన్నైలోను మన హైదరాబాద్లో కూడా ఉన్నారు. అండ్ దే ఆర్ ఎర్నింగ్ లాట్ వాళ్ళు. సో చుట్టూ అమ్మాయిలే ఉంటారు, అలా ఉన్నా కానీ అమ్మాయిల జోలికి వెళ్ళడు అనే దగ్గర శారీ డ్రేపర్ అనుకో. అవును, తను యాక్చువల్గా ఒక పెళ్లి కూతురికి శారీ కట్టడానికి వెళ్తాడు కదా మామూలుగా. వాళ్ళందరూ అసలు ఏంటి అమ్మాయిలకి శారీ కట్టడానికి అబ్బాయి ఇచ్చాడా అని, కానీ ఈ యాక్సెప్టెన్సీ అంటున్నా అదే. అంటే జనం చూసే కోణం మారాలి అంటే ఒక కొత్త థాట్ వచ్చినప్పుడు ఓహో ఇలా కూడా సెన్సిబుల్గా చెప్తూ ఉంటారు, ఇలాంటి ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది, ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారు అని చెప్పే ఆ థాటు అది బాగుంది అనిపించింది నాకు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తక్కువ లేదు, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. నీకు పర్సనల్గా ఈ సినిమా ఎలా నీకు ఇదవుతుంది అనుకున్నావు డాలి? It's a very special film for me. And also especially the team, especially director. అంటే ఒక డైరెక్టర్ అంత పర్టికులర్గా అంత పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మనకు కూడా తెలియకుండా వచ్చేస్తుంది. అవును, మనల్ని అంటే మనకున్న అంటే మన ఓపికని దాటి మరీ పనిచేస్తాం. ఎందుకంటే ఆబ్వియస్లీ కదా ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇస్ సో లుకింగ్ ఫర్ సో మచ్ పర్ఫెక్షన్, మనకు కూడా తెలియకుండా వచ్చేస్తుంది అది. సో తన సినిమాల్లో అన్నింటిలోనూ ఒక్క సీన్లో మాట్లాడేది మన సినిమా మొత్తం మాట్లాడారు సార్.
నాకు తెలిసి ఇప్పుడు అన్ని సినిమాల్లోనూ వరుసగా డైలాగులు ఉంటాయి కదా, మన సినిమాలో మాత్రం లిమిటెడ్గా ఉంటాయి. నేనే చాలా మాట్లాడాను. ఇక్కడ ఈమె ఎక్కువ మాట్లాడింది. తెలుగు రాని వాళ్ళకి ఏమో తెలుగు ఎక్కువ ఇచ్చి మాట్లాడించారు, బాగా మాట్లాడితే కాదు నాకేమో చీర కట్టింది సీడు. అదే అన్ని రివర్స్. Reverse అయిపోయింది. అంటే వాళ్ళ కంటెంట్ స్ట్రైకింగ్ గా లేకపోతే, ఏదో కొత్తదనం లేకపోతే ఆడియన్స్ ని పుల్ చేయలేం. నెక్స్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే 2 hours మన మీద స్పెండ్ చేయాలంటే వాళ్ళు ఏదైనా కొత్త కంటెంట్ అయితే ఉండాలి. అలా అని చెప్పి ఏదో గిమ్మిక్గా కూడా ఉండదు సార్. అలాతో పాటు కొత్త కంటెంట్ అని దూరంగా, ప్రపంచానికి దూరంగా చేసినా సరే ఎవడో చూడ్డు. మన అంటే చిన్న సినిమాల్లో కొంచెం మన లైఫ్లో ఒక స్లైస్ లాగా అది అలా రావాలి. అంటే ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉంది కాబట్టి డెఫినెట్గా అందరూ చూస్తారు. నెక్స్ట్ సినిమా కూడా నాకు కూడా బాగా నచ్చింది పర్సనల్గా. డెఫినెట్గా ఈ సినిమా జనంలోకి వెళ్తుంది అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా రవికిరణ్ ఆర్ట్స్ నిలబడాలి, నువ్వు డైరెక్టర్గా, ఈ అమ్మాయి హీరోగా. ఎందుకంటే ఒక్కొక్క సినిమా చాలామంది కెరీర్స్ మార్చేస్తూ ఉంటుంది. అట్లాగా ఈ సినిమాలో మారడానికి ఎక్కువ స్కోప్ ఉన్న పర్సన్స్ అందరూ ఉన్నారు. లీడ్స్లోను అన్నిట్లోనూ ఉన్నారు. అందుకని ఈ సినిమా బలబల మాగడం అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much.